మొత్తం పట్టుకోవాలా? ఓకే ఏమనగా ఓకే ఓకే. ఈ మానవుని జన్మములు మానవుని శ్రేష్టము. ఎన్ని జీవులున్నా 84 లక్షల జీవులున్నా ఏ జీవికి తెలివి లేదు. ఈ మానవునికి ఒక్కరికే తెలివి. దాని గురించి పెద్దలు రాసి పెట్టినారు. రాసి పెట్టిన దాన్ని ఎవరో ఎందరో తెలుసుకుంటారు కానీ దాని మీద గమనించలేరు. దాని గురించి ఈ గురుపుత్రులకు అందరికీ మొట్టమొదలు ఏమి తెలుసుకున్నారంటే దాని అంతఃకరణం అనే అర్థం. అంతఃకరణం అంటే సృష్టి స్థితి లయమునకు కారణము అనే అంతఃకరణం. మొట్టమొదలు ఈ గురుపుత్రులకి కానీ ఏ మానవులకి ఇది అన్ని విషయంలో తెలిసే ఉండదు. ఈ అంతఃకరణం అంటే ఏమని తెలుసుకున్నారు. ఈ అంతఃకరణము ఒక చతుష్టయములు ఏమి? చతుష్టయమనగా 4. అంతఃకరణ చతుష్టయము. అంతఃకరణము సృష్టి స్థితి లయములకు కారణమయ్యే అంతఃకరణమే. అంతఃకరణము చతుష్టయములు అంటే ఏమి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. అంతఃకరణము ఒక అధిష్టానమేమి? అధిష్టానము. అంతఃకరణము ఎక్కడి నుంచి వచ్చా? ఏమిటి వచ్చా? అంతఃకరణం అనేది మొదలు తెలుసుకున్నాలి. అంతఃకరణం అనగా అధిష్టానమన్నా, చేతన బ్రహ్మమన్నా, ఆత్మన్నా, ఎరుకన్నా ఒకటే. అంతఃకరణం. ఈ అంతఃకరణంకి అధిష్టానమైన దీనికంటే పెద్దది ఎక్కడి నుంచి వచ్చాది? అంతఃకరణం అధిష్టానం అనగా స్వయం ప్రకాశము. అది ఎక్కడ నుండి పుట్టలేదు, ఎక్కడ నుండి రాలేదు, ఎక్కడ నుండి పోలేదు. అటువంటి దానికి ఈ ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దాని గురించే ఏమని అంటాడు? ఒక విషయం చెప్తాడు. ఏమన్నా ఉదాహరణలో శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అంతరంగమునందు అపరాధము చేసి మంచివాని వని మనుషులుండు, ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరగడా విశ్వదాభిరామ వినరవేమా అని చెప్తాడు. అంటే తాను ఎక్కడో తన అంతఃకరణము హృదయములో ఏమేమో తప్పు చేస్తుంటాడు. ఇంటికి వస్తే పెళ్ళాంకి చెప్పడు, పిల్లలకి చెప్పడు, ఎవరికి చెప్పడు. ఎందుకనగా ఎవరికి చెప్తే ఏమోనంటాడేమో అనకని చెప్పుకున్నాడు. ఆయన ఆ లోపల ఉండేది ఈశ్వర స్వరూపం ఉన్నది అంతఃకరణము. అది మాత్రము పలుకుతుండదు. నీవెవరికి చెప్పలేదు కానీ ఇది అందరికి తెలుసు కదా. ప్రతి జీవికి తెలుసున్నది. ప్రతి జీవికి ఆత్మ ఉన్నది. అయితే అది తెలుసుకునేలేదు. దానికి మంచి చెడ్డ అనేది తెలియదు. ఈ మానవునికి ఒక్కటే తెలుసు ఈ మంచి చెడ్డ అనేది. దాని గురించే పెద్దలు రాసి పెట్టినారు. ఈ అంతఃకరణము ఒక చతుష్టయములు అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారము. వీటిని నశింపజేయమని చెప్తాడు. అవి నశింపజేసినట్లయితే మరి నీవు ఏమవుతావు? వాళ్ళు చెప్పేది నిజమే కదా. మరి ఇది ఎట్లా తెలుసుకున్నాలి? ఇవి మనసు, బుద్ధి, చిత్త, అహంకారంలో నశింపజేయ అంటాడు. తీసిపడేయ అన్నమాట అర్థం. తీసిపడేస్తే ఎట్లా తీసిపడేయాలి? ఆ మనసు లేకుంటే ఏమంటే చిక్కుకోడు. వాడేదో వాడగా లేదు. మరి ఎట్లా? ఈ మనసు విచ్చలవిడిగా పనిచేస్తుంటారు. దాని గురించి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఇది విచ్చలవిడిగా పనిచే ఎవరు లేనప్పుడు ఆడు ఏమో ఉండదు, ఎత్తుకొస్తున్నామా అని చెప్తాడు. అయినప్పుడు వెనక బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఏమని చెప్తుంది? మరి నీవు ఎవరు లేనప్పుడు ఎత్తుకొస్తున్నామంటావు. ఎవడైనా చూసానంటే పట్టి కట్టేసి చెట్టుకి కట్టేసి కొడతారని చెప్పారు. అట్లా ఇది చిత్తము ఏమంటుంది? చింతన చేస్తుంది చిత్తము. అహంకారము ఏం చేస్తుంది? అభిమానం ఇస్తుంది. దాని గురించి వీటిని నశింప చేయాలనే మాట ఏమంటే అవి ఉండి లేని స్థితిలో ఉండాలి. తాను వాటి ఏమన్నా ధర్మపతిగా తాను చేసే పని ఎట్లా ఉండాలి? ధర్మపతిగా పని ఉండాలి. మంచి భావన ఉండాలి. దాని గురించి ఈ అంతఃకరణ శుద్ధత్వం కావాలని చెప్తారు. పెద్దలు రాసి పెట్టినారు కదా. ఎవరు దాన్ని గమనిస్తారో లేదో, ఎవరో గమనిస్తారో ఒక్కరైతే తెలుసుకుంటారు. కానీ అంతఃకరణం శుద్ధం అంటే ఎట్లా చేస్తే ఏం చేస్తే అంతఃకరణం శుద్ధమవుతుంది. ఈ అంతఃకరణం శుద్ధమైతే అయితే మాత్రం వాడే గురుపుత్రుడు, వాడే మహాత్ముడు, వాడే దేవుడు, వానికంటే దేవుడు ఇంకొకడు లేడు. ఏమి అంతఃకరణం శుద్ధత్వము ఎట్లా ఉండదు? శుద్ధత్వము ఏమి చేస్తే అంతఃకరణం శుద్ధత్వం అది ఉన్నంత సత్యమే మాట్లాడుతుంటది. అంతఃకరణం ఉండింది లేని మాట్లాడదు, లేని ఉండి మాట్లాడాలి.
అందరి లోపల ఉన్నది, దాన్ని గమనించాలి. దాని గురించి కన్నడలు చెప్తారు, ಶಿವ ನಿನ್ನೆಲ್ಲಾನ ನೀ ನೋಡಿಲ್ಲ, ಎಲ್ಲಿ ಹುಡುಕಿದರಿಲ್ಲ, ದೇಶ ತಿರುಗಿದರಿಲ್ಲ, ಕಾಶಿ ಹೋದರೆ ಇಲ್ಲ. ఇంకొకరు చెప్తారు అదే కన్నడలో వాళ్ళు, బ్రహ్మము నీనేలో, బ్రహ్మము నీనేలో, బ్రహ్మము నీనెందు నమ్మలేదురే అంట. దేవుడు నీవే అంటాడు. మనం వేమన కూడా అదే మాట అన్నాడు కదా. ఇప్పుడు ఎట్లా చెప్పినాడు, ఈశ్వరుడు ఎరగడా అంటే మన ఏమి, దేవుడు నీవే కదా. దాని గురించి ఈ రైతులు బాలరామ స్వామి అంటాడు, ఏమంటాడు, ఒక పాట రాసినాడు, దేవుడు తానై దేవుని గొలుచుతూ దేవుడు దయ్యమై తిరుగుతుండు, ఏమి చేయవలని ఈ సంసారము ఇంతటితో చరదునా, ఆహాహా ఏమనందు నీ పామర మనసుకు ఇంత సిగ్గులకు చీ 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 అంటాడు. ఏ మాటలు, ఎక్క మాటలు, ఎక్క చెప్తాడు. ఉండదంతా మన దగ్గర మనము తెలుసుకున్నాలన్నా, మనము జన్మము నివారణ కావాలన్నా అంతఃకరణమే సాక్షి. ఎవరికైనా కానీ అంతఃకరణం మాత్రం దాని మీద గమనించాలి. అది ఉన్నది సత్యం, ఉన్నది లేనిది అన్నదో లేనిది ఉన్నది ఉన్నదే చెప్తున్నది. అది దానికి నీవు అది శుద్ధత్వం కావాలంటే నీ పని ఎట్లా ఉండాలి. ఏమంటారు సామాన్యులు ఏమంటారు, కత్తిపిచ్చి కత్తిపిచ్చి మాట్లాడదురా, నీ ఆత్మసాక్షి చెప్పు, ఆత్మసాక్షి చెప్పినట్టు సామాన్యులు అంటారు ఈ మాట. అంటే మన గురుపుత్రులను మనం అంతా తెలుసుకున్నారా లేదా, ఈ ఆత్మ శుద్ధత్వం ఎట్లయితే అయితే గమనించాలా లేదా. పెద్దలు ఉదాహరణ చెప్పినారు దానికి, పున్నాల రాజయ్య వారు చెప్పినారు, తన సంతతిపై గల ప్రేమయే ఇతర సంతానంపై నుంచి సమదర్శిత్వంతో వర్తించిన అంతఃకరణ శుద్ధేతులు అంటారు. ప్రేమన్నమాట తన పిల్లలపైన ఎంత ప్రేమ ఉండదో ఇతర పిల్లలు కూడా అదే అని తెలుసుకుని వాళ్ళకి నీవు నీ పిల్లలకి ఎంత ప్రేమ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతికి ఉండాలి. అట్లయితే నీ అంతఃకరణ శుద్ధి చేయకును అంటారు. ఇది అంతఃకరణ శుద్ధ. దాని గురించి భావము ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా భావం ఉండాలి. అది ఏమంటారు, సామాన్యులు అంటారు. ఏమంటారు, ఎవరన్నా నీ మీద షికారు చెప్తే, నాను ఒక్కడేనప్ప, నువ్వు ఎవరి మాట వినబోయేమో, నువ్వు ఆ మనిషి ఆత్మశుద్ధికి ఆత్మశుద్ధత్వం మనిషి కరెక్ట్ మనిషి మాట్లాడితే ఒకే మాట్లాడుతాడు, ఒక్కొక్క మాట్లాడేవాడు కాదు అని చెప్పాడు. అదే వేరే వాడు పనికిరాని వాడిని విషయం చెప్పొద్దురా, మేము వానికి చెప్తే మాట మాకు వచ్చి వాడు జరగడం పడుతుంది పోతే చెప్పొద్దురా. నిజమాలాగే అందరికీ ఇది ఆత్మశుద్ధి. మొట్టమొదలు ఈ గురుపుత్రులైన వాళ్ళు ఆత్మనే గమనించాలి, ఆత్మశుద్ధిత్వమే ఉండాలి. దాని గురించి అంటారు, ఇది ఏమంటుంది, మనస్సు నాను అంటారు, ఈ సర్వము నానే అంటారు. ఎరుకన్నా మనకన్నా ఒకటే, దాని పరిణామ స్వరూపములే ఇది. అలాగే ఊకుంటారు. దాని గురించి పెద్దలు రాసి పెట్టినారు, తాననే జడను తీసి వేసితే అంత నిరావరణమే, జడ సంకల్పం అనేది లేదు. ఏ కాలంలో మన ఏ తీరుగా ఉండదు. ఏ విషయము ఇంతటి విషయంలో వినయం చేసి ఇంతటితో ఈ విషయంలో చెప్తున్నాను. జై బోలో సద్గురు మన రామన్న గారు ఇంకా చాలా చెప్తూ ఉండరు. టైం అయిపోయింది. దాని ముందు చెప్తామంటే ఇంకా చెప్తాను, గంట కూడా చెప్పమని చెప్తాను. ఎన్ని గంటలు చెప్పినా కూడా